CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం. హిందుస్థాన్ అంటే పాకిస్తాన్ కోపం, హిందువులంటే మరీ కోపం. అందుకే కాశ్మీర్ పండిట్స్ ని సిక్కుల్ని అన్యాయంగా చంపుతున్నారు. కారణం ఉందా అంటే ఏమాత్రం లేదు. హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చోటు, ముస్లింలకు ఉండకూడదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే హిందువులకు మాత్రమే పెట్రోల్ పోస్తారా? ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం హిందువులకు తోడబుట్టిన వాడి కింద లెక్కే. ప్రతి ముస్లిం స్త్రీ హిందువుకి అమ్మతో దైవంతో సమానం. ఈ దేశంలో పుట్టి దేశద్రోహం చేస్తే వాడు హిందువైన హీనుడు కిందే లెక్క తప్ప ఇది హిందువులకు మాత్రమే దేశం కాదు. ఇస్లాం అంటే ఎంతో పవిత్రమైన మాట. పరమత సహనం గల ఏ మనిషి అయినా ఇస్లాముని దైవంగా భావిస్తాడు. అక్బరు హిందూ మతాన్ని ప్రేమించాడు. కానీ ఇస్లాం పేరును అడ్డు పెట్టుకుని కొందరు మతోన్మాదులు రక్తం కళ్ళ చూస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. అలా చేయమని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు. అందుకే ఇస్లాం అంటే స్వచ్ఛత కంటే పవిత్రంగా భావిస్తాం. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించి ఇది భారతదేశం, హిందూ ముస్లింల పవిత్ర నివాసం అనే ఐకమత్యాన్ని చాటి టెర్రరిజాన్ని నిరసించి హిందువు కూడా ఇస్లాముని ప్రేమించే స్థాయికి హిందూ ముస్లిం భాయి భాయిగా ఎదగాలని సవినయంగా మనవి చేస్తున్నాం. कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा. कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है. ये हवा, ये हरियाली हमारा अपना है. कश्मीर मुसलमानों की जन्नत है. इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है. खुदा के वास्ते जिहाद करेंगे. हम कश्मीर के वास्ते जान दे देंगे. लद्दाख तक आजाद ले आएंगे. जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ 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 की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की.
పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగయమునా తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని దేవుడా దేవుడా నా దేశాన్ని శత్రువుల కనుచూపైన తాకలేని కలుచుకోట కావాలని ఆశీర్వదించు. శాంతి పావురమెగురవేసిన బుద్ధదేవుని పుట్టిను ఒకే దండలు పూలలాగా ఒదిగి ఉన్న వేదభూమి. ఎందుకు నా శాంతి దేశం సైతానుల రాజ్యమైందని దేవుడా దేవుడా నా దేశాన్ని పద్మపాణి ఆహుజాలతో ఆసేపు హిమాచలం అంతటా పులకూగించు. పాలబుగ్గల బాల యువకుల తలలో మతమను విషము నింపి కన్న తల్లి రొమ్ము చీల్చే అన్నదమ్ముల నెత్తురు పీల్చే కసాయి శిక్షణలు ఇచ్చే పిశాచాలింకెంతకాలం దేవుడా దేవుడా నా భారతదేశం తల్లులందరి గర్భంలో అలెగ్జాండర్ ఎదిర్చిన పురుషోత్తములనే పుట్టించు. మాట వినరా ఊరుకారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 hours టైం ఉంది, బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది. బాబా అనుభవంతో చెప్తున్నారా? నమస్కారం బావగారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జం వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారేమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా, నా కాబోయే పెళ్ళంద్రా. తీసుకురా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. ఎంత నమ్మద్దా? పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది కదా. బాబాయ్ పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడమ్మా? అల్లుడు గారు, మీ బామ్మర్దేమని కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తుపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి, మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పుకోండి. గొడ్ల చంటి చిత్రం తప్పించి పోయే కాలమే పౌటన్నాయలేదు. అప్పుడే పాడుపుతులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా? నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది.
నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే. ఏం కూసారా నువ్వు? మావయ్యని మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏమి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బిడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే, నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి తెచ్చిస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు లేవు. ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది. మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. సెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో హలో హలో, డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో, నమస్కారం. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి, అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ, అరవపల్లి బ్రదర్సా? ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్ లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే, పెట్టండి. పెట్టేసాయి. ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. బలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. ఊపుతున్నాడు, ఎక్కువ. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా? ట్రైన్ కదులుతుంది. ఎక్కడే ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ ఎక్కడ ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంటి రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే నేను చూసుకుంటాను.